ఒక్కొక్కరిని గవ్వలని గజ్జలు వలిపోతాయి. అమ్మ తోడనా అన్న, నేను లైలాని ప్రేమించానన్నా అన్న. లైలా లేని నేను బతకలేదన్నా అన్న. నాకైతే సీట్లో తడిచిపోయానా, నా కింద మీద కారిపోయిందన్నా. లైలా లైలా ఎక్కడ పోయిందన్నా లైలా? అసలు ఆ నడివేంది, ఆ కట్టేంది, ఆ బొట్టేంది చూస్తుంటే మొగోడు నా లైలా చూసినాక నాకే టెంప్ట్ అవుతుంది ఎప్పుడు పట్టుకోవాలి లైలాని. బాగుందండి మూవీ, చాలా బాగుంది. విశ్వక్ సేన్ చాలా బాగా చేసింది, చాలా బాగుంది. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ, ఎంటర్టైన్ అవుతారు ఫుల్. కోయి కోయి సాంగ్ ఉందన్న అప్ప, కోయారో కోయి కోయి కోయా, కోయారో కోయి అప్ప, కోయి పాట ఉందన్నా. చాలా బాగుంది. లైలా గెటప్ లో విశ్వక్ సేన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. అసలు సినిమాలో హీరోయిన్ కంటే లైలా బాగుంది అనేది సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ అంత బాగున్నారు. ఒకవేళ నేను అబ్బాయిని అంటే లైలా లవ్ చేసేదానేమో, అంత బాగుందండి. మేకప్ దాకా మీకు ఎట్లా లైలా చూసినాక లేడీస్ కి ఈడ్స్ వస్తుంది, లేడీస్ కి అబ్బాయి అందగా తయారయ్యాడు. బాగుందండి, సినిమా బాగుంది. లైలా చాలా బాగుంది. లైలా గెటప్ లో విశ్వక్ సేన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. అసలు సినిమాలో హీరోయిన్ కంటే లైలా బాగుంది అనేది సమాజం నన్ను ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ అంత బాగున్నారు. ఒకవేళ నేను అబ్బాయిని అంటే లైలా లవ్ చేసేదానేమో, అంత బాగుందండి. మేకప్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ అసలు చాలా బాగున్నాయి. అండ్ హిస్ ఎనర్జీ లెవెల్స్ జూనియర్ ఎన్టీఆర్ కి జూనియర్ మళ్ళీ వచ్చేసారేమో అన్నట్టుంది. అంత ఎనర్జీ లెవెల్స్, అసలు యాక్టింగ్, అటు ఫస్ట్ హాఫ్ లో విశ్వక్ సేన్ లాగా, సోను క్యారెక్టర్ లో, సెకండ్ హాఫ్ లైలా లాగా దేనికి దానికే అసలు తీసుకెళ్లిపోయారు. చాలా బాగుంది, కామెడీ బాగుంది. సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయండి. ఆడియో రిలీజ్ అయినప్పుడు కొంచెం అటు ఇటు అనుకున్నా, బట్ సినిమాతో పాటు చూస్తే ఆడియో చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. అది చెప్తున్నా, సినిమాలో ప్రతి సాంగ్ బాగుంది. సినిమాలో చూస్తే లేదండి, సినిమా చాలా బాగుంది. ఆ ఎఫెక్ట్ అసలు ఏం పడదండి, ఎందుకంటే సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళైతే రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూని బట్టే కదా నెక్స్ట్ షోస్ అన్ని ఫిల్ అయ్యేది. బాగుందండి మూవీ, చాలా బాగుంది. విశ్వక్ సేన్ చాలా బాగా చేసింది, చాలా బాగుంది. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ, ఎంటర్టైన్ అవుతారు ఫుల్. అంటే ఒక లేడీ గెటప్ ఒక మ్యాన్ అంతా పుల్ ఆఫ్ చేయడం ఇట్స్ వెరీ టఫ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్, because it is not easy for a man to wear a sari and all the lady costumes and wear a makeup and do this role. So daniki manam chaala I think he deserves an award for this. Action sequence kuda baagundi, ante usually anni baa chestadu and deentlo sari kattukoni cheyadam ante it is very challenging, very tough, but he was amazing on the screen. Rating enti 4.8, 4.9. Yeah, I think all of you all should watch the movie. It is very nice. Avuna nice. Ela undi cinema ela undi. Baagundandi. 7:45 and tomorrow also 1:35. 1:35. Most exciting point. Do you sing to mushro karta? Do you sing? Laila ni. Laila yeah, very perfect and very enjoy. She came, his father. His father is also very big fan of Mr. Vishwak Sen. Perfect movie, Laila. Vishwak Sen is your favorite? Do you understand Telugu? No Telugu, only feelings. Okay, only feelings. Yes. You enjoy the movie. Sorry. Yes. Okay. Thank you. అంటే ఇప్పుడు ఉండే మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు. సోను మోడల్ ఉన్నాడు, ఇంకా లైలా వీళ్ళిద్దరు మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అది సెపరేట్ రెండిటి. నాకు లైలానే నచ్చింది, అంటే డిఫరెంట్ గెటప్ కదా. ఇప్పుడు హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపించింది, లైలా కూడా గ్లామరస్ గా కనిపించింది కదా, మరి వాళ్ళ హీరోయిన్ కంటే హీరో లైలానే బాగా గ్లామరస్ గా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు 5 కి?
అదంతా అవి అప్పటికప్పుడుకి వచ్చినవి లేండి, అంతా రూమర్స్, అదంతా ఏం లేదు. అదంతా సైడ్, అది అంతే. ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా, వాళ్ళకేదో కొంచెం పడకాల అంటున్నారు కానీ ఇంకేం లేదు. పర్లేదు అనిపించింది, అబవ్ యావరేజ్ కావచ్చు. రేటింగ్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. అంటే ఎంటర్టైన్మెంట్ బాగుందిలేండి, కొంచెం అంటే బోర్ అనిపించలేదు, నీట్గా చూసుకోవచ్చు మూవీ, అంతే. పర్లేదు. చాలా బాగున్నాడు విశ్వక్ సేన్. లైలానే బాగుంది. స్టోరీ మదర్ సెంటిమెంట్, అంటే డ్రైవ్ బాగుంటుంది, అంటే కామెడీ సీన్స్, సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అదేం లేదు, అంత ఎక్కువ ఏం లేదు, చూడొచ్చు. అంటే సినిమాకి ముందు ఒక చిన్న ఇష్యూ అయింది కదా, బాయ్కాట్ మన లైలా అని చెప్పేసి. సో అలాంటి సీన్స్ ఏమైనా కనిపించాయి, అంటే పొలిటికల్ డ్రామా ఏమైనా? లేదు, అసలు ఆ సీన్ ఏం లేదు, అంతే. అబ్జర్వ్ చెయ్యం మనము, ఓన్లీ కామెడీ ఇదే చూస్తుంటాం. సో ఇట్స్. సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్, మీరు కనెక్ట్ అయిన సీన్ ఏంటి? లైలాలో ఉన్న సాంగ్స్ బాగుంది. బాగుంది, లైలా సాంగ్స్ అని బాగున్నాయి. లైలా గెటప్ సాంగ్స్. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. కంప్లీట్ గా రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 4.5. హీరోయిన్ తో కంపేర్ చేస్తే లైలా బాగుందా, హీరోయిన్ బాగుందా? ఇద్దరు బాగున్నారు. హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ లేదు క్యారెక్టర్ కాదు. అవును, కానీ లైలా బాగుంది. లైలా బాగుంది. లైలా చూసినాక లేడీస్ కి ఈడ్స్ వస్తుంది, లేడీస్ కి అందరూ తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము, అంత ఈడ్స్ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు, సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరనే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ వినలేదు మొత్తం. అట్టర్ ఫ్లాప్ లేదు మేడం, బ్లాక్ మాస్టర్ సినిమా మాత్రము పెద్ద సినిమా. మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది, సినిమా మ్యూజిక్ మాత్రం ఖతర్నాకుంది. స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసి మేడం, చింపి పడేసిన మొత్తం. కోయి ఒక్కొక్కరిని గవ్వాలని గచ్చలు వలిగిపోతాయి సినిమా. అమ్మ తోడనా అన్న, నేను లైలాని ప్రేమించానన్నా అన్న, లైలా లేని నేను బతకలేదన్నా అన్న. నాకైతే సీట్లు తడిచిపోయానా, నా కింద మీద కారిపోయిందనా. నాకు ఎక్కడ కారిపోతుందో ఏం తడిచిపోతుందో నాకైతే అర్థం కాలేదనా. ప్రేమించా లైలాని, నేను ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ చివరిలో అత్త చూసిన తర్వాత మోసపోయా. తర్వాత అర్థమైంది ఇదంతా సినిమా అని. కాబట్టి దయచేసి సినిమా 2 చూడండి. లైలాని ఎవరో ప్రేమించుకుంటారు, అక్కడ థియేటర్లో అందరూ తడిచిపోతున్నారు, కింద పైన కారిపోతున్నాయి. కోయి సాంగ్ ఉందని అప్ప కోయారో కోయి అప్ప కోయి పాట ఉందనా, కింద మీద కోసేసాడు అంతే. అందరూ కోసేసుకున్నారు థియేటర్లో. పొరపాటున నాకు కూడా కోసేస్తున్నాడు, కానీ నేను తప్పించేసుకున్నా. కాబట్టి సినిమా అన్న, ఎన్ని గెటపులన్నా ఆ లేడీ గెటప్, ఆ గెటప్, సోను గెటప్, మేకప్ మ్యాన్ గెటప్, అబ్బా అన్నా సినిమా నచ్చే కాదన్నా. మోసపోయానా, లైలాని ప్రేమించా, లైలాని పెళ్లి చేసుకున్నా, మోసపోయినా. విశ్వక్సేన్ ఏదన్నా లేదన్నా, అబద్ధం. ఈ సినిమా లైలా సినిమా 1000 కోట్లు కానీ కొట్టకపోతే అన్నా, నేను చెప్తానా లేదన్నా, 1000 కోట్లు కానీ కొట్టకపోతే నేను కుండు కొరుకుంటానా. ఎవరు ఫ్యాన్స్ కొట్టరు ఈ సినిమాని, ఎవరు ఆపలేరు. ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేరు. లైలా నాదంటే భూమిక నడుము చూస్తే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతా అని చెప్పేసి అన్నారు. అట్లాంటి వాళ్ళు సినిమా చూడండి. విశ్వక్ సేన్ అన్న నడుము చూస్తే ఇంట్లో లైలా అనే సినిమా పేరు ఎట్లా పెట్టారో నాకు తెలియదు, కానీ లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అన్నట్టు చేసిండు. అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్యా. మన ఇంట్లో మన పిల్లలు, మన గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తురారు ఈ Feb 14 రోజు. అంతా మంచిగా ఉంది సినిమా. నా కండ మీద ఒట్టు, ఈ సినిమా హిట్.
ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు. ఒక పనోడు గెటప్ కి పనోడు మాటలు మాట్లాడకుండా మనోడు చాలా ఎక్కువ మాట్లాడిండు. కానీ సోనుకా మోడల్ బోల్తే అయ్యా భయ్యా విశ్వక్సేన్ కా మాస్ కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు. ఎవడరా బాయ్కోట్ లైలా అన్నది, ఎవడన్నారా బాయ్కోట్ లైలా అని ఒక్కసారి సినిమా చూడు. ఇంట్లో మీ పిల్లలను వదిలేసి లైలా ఎమ్మడి తిరిగేటట్టుందిరా లైలా. ఆ నడుము సీను భయ్యా నీ అమ్మ భూమిక ఎవర్రా భయ్యా అని చెప్పేసి అనుకుంటారు. అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్ భయ్యా. మాట్లాడిందంటే నేనే స్వాగతిస్తా పృథ్వీ గారి, కానీ అక్కడ అది అలనం అనేది చాలా తప్పు. సారీ అంటే ఇప్పుడు సారీ ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత, ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు. సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా తప్పు, అసలు మాట్లాడకూడదు. అది సినిమాని నేను 3 ఇస్తాను. ఏంటంటే నోటి దూలా అనే కాకుండా ఇప్పుడు మనం దూలా అని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతిగా మనము రాజకీయాల్లో ఉన్నారు, ఆయన సినిమాలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయం చేయొద్దని అతను ఎవరు అంటలేదు, సినిమాలు ఎవరు ఆపద్దాలు అంటలేదు. కానీ ఆ సభని ఆ సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి, రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి. అదే ఇటు సినిమా బతుకుతుంది, ఆయనకు రాజకీయంగా ఉందతనం వస్తుంది. కానీ ఏదో దీన్ని అంటే బస్ కోసం చేద్దాము ఇట్లా చేద్దాం అంటే ఫూల్ అయ్యేది అతనే ఫూల్ అవుతాడు. చిన్న రోల్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ పెద్ద అని ఏం లేదు. ఏదో కాంట్రవర్సీ ఎందుకు చేసిండా అని నాకు ఆయన మైనస్ అయింది ఉంటే తప్పించి మేబీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అతను అక్కడ నుంచి ఏదో నిందపడి బయటకు వచ్చిరని చెప్పిర్రు. సో మరి నన్ను బయటకు గెంటిరని నిందతో అన్నాడా ఏందా అనేది ఆయనకు తెలియాలి. బట్ రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని రాజకీయాలు ఆపుతుందంటే సినిమా వాళ్ళే అది ఒక వాళ్ళందరూ ఒక యూనిటీ పెట్టి ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మరీ కించపరచని మాట్లాడితే ఫలితం అదే వస్తుంది. ఎంత బైకాట్ అన్నారు మళ్ళీ సారీ చెప్పడం అనేది అది నాకు అవసరం లేదనిపించింది. సినిమాని నువ్వు అంత జనాల్లో తీసుకెళ్ళాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ప్రమోట్ చేయొచ్చు సినిమాని. ఇలా ఒకళ్ళని కించపరిచి నింద చేస్తామంటే ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒపీనియన్ అయినాయి కదా. అంటే ఇప్పుడు ఒక వర్గానికి ఇచ్చపరిచినప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, సినిమా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూడరని లేదు. సో వాళ్ళ నాయకుని కావాలని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన్ అన్న సారీ చెప్పిండు. అక్కడ సారీ చెప్పిన తర్వాత సినిమా కోసం అన్నారు. కానీ యాక్చువల్లీ పృథ్వీ గారు ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉంటుందని పృథ్వీ గారు అన్నారు. విశ్వక్సేన్ అన్న మీట్లో అసలు లేనే లేదన్నారు. అప్పుడు జనాలకు కానీ ఎవరికైనా డౌట్ వస్తుంది ఇదేమన్నా స్టంటా అని. కాంట్రవర్సీ ఏంటంటే విశ్వక్సేన్ అన్నకు నాకెవరు లేపాల్సిన అవసరం లేదు, మాస్క్ దమ్ముకొని డైలాగ్ పెడతాడు. సో ఆయన యాటిట్యూడే ఆ టైపు. సో ఇప్పుడే కొత్తగా ఉన్నాడంటే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. కానీ అక్కడ ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే జరిగిన ఇష్యూ తర్వాతనే పెట్టడం వల్ల వాళ్ళకి అట్లా అనిపించింది కావచ్చు. కానీ మంచి సినిమా కంటెంట్ ఉంటే ఎవరు ఆపాల్సిన లేదు. కానీ రాజకీయంగా కాంట్రవర్సీ చేస్తే మనం వైరల్ అవుతాం అనేది చాలా తప్పు. ఒకళ్ళని నెగిటివ్ చేసి ఒకళ్ళని తిట్టి ఆ పేరు ఎన్నటికీ నిలవదు, అతుక్కోదు కూడా. బైకాట్ అన్నారు కదా, బైకాట్ జరుగుతుంది సినిమా. సో సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ గా ఉంది, బట్ గుడ్, మరీ బ్యాడ్ ఏం కాదు. బట్ ఇంకా అంటే లేడీ గెటప్ వేసుకొని తన ప్రయత్నం తను చేసిండు, మన ప్రయత్నం మనం చేస్తాం. స్క్రీన్ మీద చూసిన తర్వాత జనాలు చెప్పాలి. నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టి వస్తే యూఆర్ సాటిస్ఫై కాకపోవచ్చు. ఇది విశ్వక్సేన్ అన్న అంటే ఆయన రేంజ్ లో ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ మాస్క్ అవి ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్ చేసినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో లైలా అనే కామెడీ నా వరకైతే ఒక గుడ్ అనిపించింది. బట్ ఇంకా లేడీ గెటప్ వేసుకున్నప్పుడు దాన్ని బాగా స్క్రిప్ట్ రాసుకొని ఇప్పుడు జనాలకు అందరికీ బాహుబలి పెద్ద స్క్రిప్ట్ అవసరం లేదండి. ఇప్పుడు సినిమా ఆడాలంటే ఇప్పుడు థియేటర్కి వచ్చి 2.5 hours ఎవరైనా కావచ్చు, ప్రతిసారి కంటెంట్ ఉండదండి. సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగులు 2.5 hours స్క్రీన్ ప్లే, ఎంత పాత స్టోరీ అయినా డైలాగ్ డెలివరీ, ఆ స్క్రీన్ ప్లే, కామెడీ. ఇప్పుడు నేను 2.5 hours దాన్ని చూస్తున్నా అంటే
నాకు కామెడీ నచ్చో స్క్రీన్ ప్లే నచ్చో అలాంటివి చేయగలిగితే ఏ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రతిసారి అద్భుతాలు రావాలని ఏం లేదు. పాత స్టోరీనైనా జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది 2.5 hours నాకు మ్యాజిక్ చేసిండా లేదా, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎమోషన్స్ కానీ. ఆ 2.5 hours ఒక టికెట్ కొని ఆడియన్స్ అక్కడ కూర్చొని ఎక్స్పెక్టేషన్ 2.5 hours ఆయనకి ఎక్స్పెక్టేషన్ బట్టి వచ్చింది అనుకో సినిమా సక్సెస్. అది స్టోరీ అని కాదు, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కానీ అది పండించగలగాలి, ట్విస్టులు చేయగలగాలి. ఏ డైరెక్టర్ అని కాదు, అది చేస్తే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయితే కొన్నిసార్లు అవుతుంది అని నా ఒపీనియన్. బట్ ఇదైతే టికెట్ నేను పెట్టినా ఓకే గుడ్, బట్ ఇంకా స్టోరీని డెవలప్ చేసి ఇంకా బాగా వచ్చేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇదివరకు మన లేడీ గెటప్ వేసిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. బట్ ఈ లేడీ గెటప్ కొద్దిగా కామెడీ వేళనే తీసుకెళ్లారు, అది కొద్దిగా వర్కౌట్ అయింది అనిపించింది. బట్ ఇంకా ఫైనల్ గా బాగా తీస్తే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. ఎంత రేటింగ్ ఇస్తారు ఫైనల్ గా? నేను ఆయన కష్టానికి 2-3 వరకు ఇస్తాను భయ్య. రైట్. ఇప్పుడే నేను లైలా సినిమా వచ్చినా, మీరు జెన్యూన్ చెప్తే రివ్యూ చేయరని అదే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న నేను లైలా సినిమా వచ్చినా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చిన, తండేల్ సినిమా వచ్చిన, సంక్రాంతికి వస్తున్నాం 3 సార్లు, తండేల్ 4 సార్లు వచ్చినా, సూపర్ హిట్ సినిమాలు. కానీ లైలా సినిమా నేను డిసప్పాయింట్ అయినా. మొన్న నేను విశ్వక్సేన ప్రెస్ మీట్ చూసిన, అన్న నన్ను మోసం చేస్తానన్నా మీరందరూ, నన్ను ఎందుకు మోసం చేస్తానన్నా అన్న. కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్కట్ చేస్తారనగా, మీరు బాయ్కట్ చేయాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే మొన్న బాధపడాడు, ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి నేను వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూస్తే అంత బాధపడాడు వచ్చి విశ్వక్సేన నేను ఉన్నారా అని ఓడిదేవో రివ్యూ నేనే చెప్పిన, ఫలక్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన. కానీ ఈ సినిమా చూస్తే రివ్యూ చెప్పే సినిమానే కాదు అన్న. విశ్వక్సేన ఎంతో మంచి యాక్టర్ అన్న, అండ్ నీ డెడికేషన్కి నీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి డెడికేషన్కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ చెప్పినప్పుడు ఏమో అని అవుట్ఫుట్ ఏమో వచ్చిన, అవుట్ఫుట్ నచ్చినా నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా, సినిమాలో ఒక 10 మంది చూడాలా, 10 మంది అనా అంటే స్టోరీ బాగాలే అన్న. స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న, ఆ గెటప్ స్టోరీ అని బాగుంది. కానీ ఎక్కడో మిస్ చేసిన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనం నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోస్ అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వతో ఇటు కొడతాను కూడా ఇక్కడ వచ్చేసారి మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్, నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు అలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు. ఎందుకంటే సినిమా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నా, చిన్న పిల్లలు సహా అందరు పోయి ఒక 4 గంటల షోకు చిన్న పిల్లలు సహా అందరు పోయాడు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చినంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్న పిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నావా, ఒక 2 పెద్దోళ్ళని చిన్నపిల్లలు తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్ని చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీలో సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్ ప్రొడ్యూసర్ అందరికీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్ మీరు 1000 కోట్లు సినిమా తీయని వద్దన, 300 కాదు 400 పెట్టి ఇస్తాం. కానీ ఒక మంచి కంటెంట్ కావాలి. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తున్నారు, 2 గంటలు మీకు స్పెండ్ చేస్తారంటే ఒక మంచి కంటెంట్ ఇస్తాను కదా. కానీ సినిమా డిసప్పాయింట్ అయింది అన్న. 250 పెట్టిపోయినా, నేను ఒక బీర్ తాగి పడుకున్నా అయిపో అనిపించింది అన్న, అదే బాధ అనిపించింది అన్న. అండ్ సారీ విశ్వక్సేన అన్న, మిస్ అన్న. లైలా లైలా ఎక్కడ పోయిందన్న లైలా? అసలు ఆ నడివేంది, ఆ కట్టేంది, ఆ బొట్టేంది చూస్తుంటే మొగోడు నా లైలా చూసినాక నాకే టెంప్ట్ అవుతుంది ఎప్పుడు పట్టుకోవాలి లైలాలని. అసలు మామూలుగా చాలా డిఫరెంట్గా చేశారన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. విశ్వక్సేన అన్న కెరియర్లో ఇది ఒక చెప్పుకునే మూవీ. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ అనేది పక్క పెడితే అసలు డబల్ రోల్ అంటే మామూలుగా లైలాగా చేయడం, సోనోగా చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుందన్న. అసలు ఆ హీరోయిన్ నుంచి పట్టుకొచ్చారన్న, అసలు ఆ హీరోయిన్కి 6 ప్యాక్ అనిపిస్తుంది భయ్య, అట్లా నడుముకి ఇట్లా అసలు మామూలుగా క్రేజీగా ఉంది సినిమా, చాలా బాగుంది. అసలు జోనర్ కూడా సపరేట్ జోనరు. విశ్వక్సేన అన్న కెరీర్లో ఇది మళ్ళీ చెప్పుకోవాల్సిన సినిమా. అలాగే చాలా మంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు కదా, ఈ నెగిటివ్నెస్ ఈ సినిమా చాలా పాజిటివ్నెస్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. నాకు సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఎక్కువ ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా సినిమాకి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఇంక నెక్స్ట్ లెవెల్. సినిమా లైన్ లేదన్నారు అసలు, లైన్ లేదా? చిన్న లైన్ భయ్య, అంత సింపుల్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. అది ఒక పార్లర్ గురించి, మనోడు ఒక పార్లర్లో పనిచేస్తూ అంటే తన ఓన్ పార్లర్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయిన ఆ స్టోరీ బాగుంది. మంచి సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అదంతా చాలా బాగుంది. అంటే ఆ మదర్ సెంటిమెంట్ ద్వారా సినిమా అనేది ఇంకో లైన్కి వెళ్ళిపోయింది. లైన్ లేకపోవడం భయ్య సినిమా బాయ్కట్. అదే చెప్తున్నా, నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా పాజిటివ్నెస్. పబ్లిసిటీ ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో పబ్లిసిటీకి కూడా అంతే ఖర్చు పెడతారు. అలాంటిది మీరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఈ సినిమాకి అంత పాజిటివ్నెస్ వస్తుంది. అదే ఇప్పుడు మామూలు అయితే వాళ్ళ తప్పున్నా తప్పులేకపోయినా సారీ అనేది చెప్పడం అయితే జరిగింది కదా. ఈ సినిమాలో అలాంటి నెగిటివ్నెస్ రాజకీయాల గురించి అంత ప్రత్యేకంగా లేదు భయ్య, అంతేం లేదు.
అదే చెప్తున్నా కదా, అంత పర్టికల్ గా ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకుర్రు వైసీపీ గురించి ఇంకో పార్టీ గురించి అనేది లేదు. టీడీపీ పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ అలాగే జనసేన గురించి కానీ ఏ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం లేదు. సినిమానే ఉంది. పృథ్వీరాజ్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన హైలైట్ కదా సినిమాలో, అసలు మామూలు లేదు. ఆయన అంటే చిన్న ఆయన కొత్తగా ఉంది కానీ ఆ క్యారెక్టర్ హైలైట్ చేశారు. ఆయననే పెద్ద గొర్రె అంటారా? అట్లానే వద్దు భయ్య, ఇప్పుడు గొర్రెలు అది అంటే ఇప్పుడు ఇప్పటికే నైట్ గా స్పెడ్ అవుతుంది. సినిమా ఓవరాల్ గా బాగుంది, చూడొచ్చు. బాగుంది సినిమా అంతే. రేటింగ్ కాదు, చూడొచ్చు సినిమా అంతే. లైలా మూవీ ఎలా అనిపించింది అన్న? మంచిగా ఉంది. మీకు నచ్చిన సినిమా బాగా విశ్వక్సేన్ దాంట్లో చెప్పండి. విశ్వజన లేడీ గెటప్ లో మంచిగా అనిపించింది. బాగా అనిపించింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అన్నట్టు. ఓకే, అంటే ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి 4.5. మేడం మీరు చూసారా? బాగుంది, చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్ చెప్పండి మేడం. సాంగ్స్ సాంగ్స్ అంటే అన్ని బాగున్నాయి, డాన్స్ సాంగ్ అంతా బాగున్నాయి.